అబ్బరా బిడ్డు! 5 అంతరాల బిల్డింగు పక్క కొరిగింది గదా! పట్నంలో ఉన్న మాదాపూర్ సిద్దిక్ నగర్‌లో జరిగిందిది. పక్క పొంచున్న ఒక ఇంటికి సెల్లార్ పనులు జేస్తుంటే గీ ఇల్లు గీ తీరుగా పక్క కొరిగిందన్నట్టు. మళ్ళా గిదేదో పాత బిల్డింగ్ అనుకునేరుల్లో 3 ఏళ్ల కిందటనే కట్టిర్రట. ఇగ నిన్న సాయంత్రం బిల్డింగు గీ తీరుగా పక్క కొరిగే వరకు జీహెచ్ఎంసీ ఆఫీసర్‌లచ్చి ఆళ్ళున్నోళ్ళందరిని ఖాళీ జేపిచ్చిర్రు. పాపం కట్టుబట్టల మీదనే అందరూ పానాలు అరిచేతిలో బెట్టుకొని బయటకచ్చిర్రట. పైసలు, బంగారం, వస్తువులు అన్నీ బంగ్లాలనే ఉన్నాయట. ఇంత సామాను సదురుకుంటా అంటే ఆయింత బిల్డింగ్ ఏడ కూలుతదో అనే భయానికి గూడా అందరూ బయటకచ్చిర్రట. ఒక 8 సంవత్సరాలు అవుతుందేమో. 8, 9 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం కాలేదు దానికి. ఇప్పుడు అది దోగిన వల్ల అట్లా అయిందని మాకు డౌట్ వస్తుంది. అవన్నీ భయపడుతున్నారు తెచ్చుకోనికి, పడిపోతుందేమో అని భయపడి తెచ్చుకోలేరు, అవన్నీ సామాన్ తెచ్చుకోలేరు. ఇగ ఇప్పటికైనా గిది కూలిపోయే ప్రమాదం ఉన్నదని హైడ్రా మిషన్‌లను తీసుకొచ్చి బిల్డింగ్ మొత్తం కూలగొట్టిర్రు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు. వీళ్ళ కిస్మత్ ఏదో మంచిగున్నట్టున్నది. అందుకే బిల్డింగ్ కూలిపోలేదు గానీ, లేకపోతే పెద్ద పరేషానే అయితుండే. కానీ రాత్రికి రాత్రే కట్టు బట్టలు తప్ప ఇంకేం మిగలలేదని పాపం ఆ ఇంటి ఓనరు, ఆళ్ళ కిరాయికుంటున్నోళ్ళు మస్తు బాధపడుతున్నారు.